నునువెచ్చని జీవితము ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొని వస్తుంది. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మనిషి చిత్తము బయటకు వస్తుంది, మనిషి మార్గాలు బయటకు వస్తాయి, మనిషి జ్ఞానము బయటకు వస్తుంది, మనిషి శక్తి చేత తనంతకు తాను అతిశయపడుతూ జీవించే అవకాశం ఉంది. ఎప్పుడు ఆత్మీయత కావాలి, లోకం కావాలి అనుకున్నప్పుడు. అంటే రెండు తలంపులతో జీవిస్తున్న క్రైస్తవుని జీవితంలో కదా, అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి. లోకం కావాలి అని అనుకున్నప్పుడు దేవుణ్ణి చాలాసార్లు పక్కన పెడుతూ ఉంటాం కదా. ఇది కూడా కావాలి కాబట్టి ఈ ఆశల వలన నేనేం చేస్తున్నాను, ప్రయారిటీ ఆయనకి ఇవ్వను. ఆయన పక్కన, నాకు అవసరమైనప్పుడు ఆయన పక్కన పెడతాను, అవసరం లేనప్పుడు, లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు ఆయన తెచ్చుకుంటాను, అవసరం లేనప్పుడు ఆయన దూరం పెడతాను. రెండు తలంపుల జీవితం కదా, నేను రెండు తలంపుల జీవితం దేవునికి అసహ్యము. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నులివెచ్చగా ఉన్నావు, నువ్వు ఉంటే వెచ్చగా లేవు, లేకపోతే చల్లగా లేవు. ప్రయోజనకరమైన ఆత్మీయ జీవితం కాదు నీది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని జీవితము దేవునికి అసలు ఇష్టం లేదు. రెండు తలంపుల జీవితము దేవునికి ఇష్టం లేదు. ఉంటే అటన్న ఉండు, లేకపోతే ఇటన్న ఉండు, చల్లగానన్నా ఉండు, వెచ్చగానో, కానీ ప్రయోజనకరంగా ఉండాలి. ఆత్మీయతలో ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించమంటున్నాడు దేవాది దేవుడు.